నిజంగా బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న తనుజ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇంతకీ ఏంటి ఆ గుడ్ న్యూస్ అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఈ రోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో మాట్లాడారు. ఇక ముందుగా ఇందులో భాగంగానే దివ్యాని లేపారు. ఇక దివ్యాని లేపి, దివ్య నువ్వు ఏదైతే కెప్టెన్ అయ్యావో ఆ కెప్టెన్ గా నిన్ను అభినందిస్తున్నాను, కానీ నువ్వు కెప్టెన్ గా ఫెయిర్ గానే అయ్యావా, లేకపోతే రాము అన్ఫెయిర్ డెసిషన్ వల్ల నువ్వు కెప్టెన్ అయ్యావా అని అడిగారు దివ్యాని. దీంతో దివ్య, లేదు సార్ నేను ఫెయిర్ గానే ఆడాను అంటే అది నువ్వు అనుకుంటే సరిపోదమ్మా, ఏది ఏమైనా సరే ఆడియన్స్ ని అడిగి ఒక మాట తెలుసుకుందామంటే ఆడియన్స్ అందరూ కూడా అన్ఫెయిర్ గా ఆడారు అంటూ చెప్పడంతో, సో చూసావు కదా అన్ఫెయిర్ గా వాళ్ళు ఆడారని చెప్పేసి వాళ్ళే చెప్పారు. కాబట్టి నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే, నిజానికి చెప్పాలి అంటే ఏదైతే డీజే కెప్టెన్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో విన్నర్ తనుజ. కాబట్టి అక్కడ సంచలనంగా వ్యవహరించిన రాము కరెక్ట్ డెసిషన్ తీసుకోకుండా తనకు అన్యాయం చేసి నీకు న్యాయం చేసాడు. కాబట్టి నేను ఈ కెప్టెన్సీ టాస్క్ని అలాగే నీ కెప్టెన్ బ్యాడ్జ్ని రద్దు చేస్తున్నానంటూ నాగార్జున గారు చెప్పారట. దీంతో వెంటనే దివ్య ఒక్కసారిగా బిక్కమొఖం పెట్టి, అదేంటి సార్ అంటే, అంతే కదా సంచలనంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ అంటే ఏదైతే డెసిషన్ తీసుకున్నారో అది కరెక్ట్ గా తీసుకోవాలి. అక్కడ తనుజ చెప్తున్నప్పటికీ కూడా రాము వినిపించుకోకుండా నీకు ఫేవర్ చేశారు. సో ఆడియన్స్ కి అది నచ్చలేదు, చూసే కదా, సో వెళ్ళి నీ బ్యాడ్జ్ ని స్టోర్ రూమ్ లో పెట్టేసే అంటూ హోస్ట్ నాగార్జున గారు చెప్పడంతో దివ్య వెళ్ళి ఆ బ్యాడ్జ్ ని తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టేసింది. దీంతో స్టోర్ రూమ్ నుంచి వచ్చిన దివ్యకి అలాగే తనుజ మీ ఇద్దరికి కూడా రేపొక టాస్క్ జరుగుతుంది. ఈ టాస్క్ లో భాగంగానే మీ ఇద్దరిలో ఎవరు విన్నర్ అవుతే వాళ్ళే 8వ వారం కెప్టెన్ అంటూ హోస్ట్ నాగార్జున గారు తెలియజేశారు. ఏదేమైనా సరే ఈ విషయం చెప్పిన వెంటనే తనుజ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. నిజానికి నిన్న రాము చేసిన దానివల్ల తనుజ కెప్టెన్ కాలేకపోయింది. సో ఫైనల్ గా అయితే ఆడియన్స్ కూడా అది జీర్ణించుకోలేక ఆడియన్స్ కి పోల్ పెట్టినా సరే వాళ్ళు కూడా అన్ఫెయిర్ డెసిషన్ అంటూ అన్ఫెయిర్ కెప్టెన్ అంటూ హ్యాండ్ రేస్ చేయడంతో మొత్తానికి 8వ వారం కెప్టెన్సీ టాస్క్ అలాగే కెప్టెన్ అయిన దివ్యాని మొత్తానికి తీసి పడేశారనే చెప్పాలి. సో ఫైనల్ గా మీరేమంటారు? నాగార్జున గారు తీసుకున్న డెసిషన్ కరెక్టేనా అంటారా లేదనేది కామెంట్ చేయండి. మరి నిజానికి ఇది తనుజకి బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. మరి ఈసారన్నా తనుజ కెప్టెన్ అవ్వాలని కోరుకుందాం. లాస్ట్ టైము డెమోన్ పవన్ కి బర్నీకి ఎలాగైతే టాస్క్ పెట్టారో అలాగే ఇప్పుడు కూడా టాస్క్ పెడతారన్నమాట, అంటే రేపు మార్నింగ్. సో ఫైనల్ గా చూద్దాం 8వ వారం ఎవరు కెప్టెన్ అవుతారనేది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.